యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దైవ గ్రంథము బైబిల్ తెలియజేస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో జీవంతో కూడిన మాటలు కొన్ని అందించడానికి ఇష్టపడుతున్నాను. ఒక కులము కాదు ప్రియులారా, మతము కాదు, ఒక మార్గము. మానవుడు నరకము నుండి ఏ రీతిగా తప్పించబడాలా, పరలోకానికి ఏ రీతిగా వెళ్ళాలనే మాటలు మాత్రమే చెప్తున్నాను. దయచేసి వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. బైబిల్ తెలియజేస్తుంది, యేసు ప్రభువారు అన్నాడు, పరలోకమునకు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఎందు నిమిత్తమై ఆయన లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకై రక్తమును కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. అంటే ఆయన సజీవుడు. రెండోదిగా ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. మూడోదిగా పరలోకమునికి వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా రాబోతున్నాడు. ఎవరి కొరకై? పాప క్షమాపణ పొందిన వారి కొరకై రాబోతున్నాడు. అయిలరా ఎంత మంచి దేవుడో చూడండి. కనుక ఈ రాత్రి కాల సమయంలో నీడ తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఈ ఉన్నతమైన ప్రేమ నీడలో ఉన్నది. ఎందు నిమిత్తమై ఏ మానవుడు కూడా అనగా లోకం వదిలి నరకానికి వెళ్ళట యేసు ప్రభువారికి ఇష్టం లేదు. కనుకనే బైబిల్ తెలియజేస్తున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయబడింది. ఎంత మంచి దేవుడో చూడండి. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నీ కొరకై ప్రాణం పెట్టినాడు. ఉన్నతమైన దేవుని ప్రేమ ఆయనరా నిరాకరించొద్దండి. యేసు ప్రభువుని నిరాకరిస్తే పరలోకాన్ని నిరాకరించినట్లే. దేవుని ప్రేమ నీడలు ఎంత గొప్పదో చూడండి. ఈ రాత్రి కాల సమయంలో నీ దగ్గరికి వచ్చింది. కనుక ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలా? ఏం చేయాల్సిన అక్కర్లే, ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లే. మనుషుడు తన జీవితాన్ని మార్చుకుంటే చాలు. బైబిల్ తెలియజేస్తున్నది, ఆజ్ఞాన కాలమందు దేవుడు చూచిచుట్లుగా నేను ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలా. చూడండి, ప్రవాసించేది మనుషుల ద్వారా మారు మనసు పొందాలని ఆశిస్తున్నాడు. కనుక ఆలస్యం చేయక ఉన్న స్థలంలోనే పాపల నిమిత్తమై పశ్చాత్తాపడితే దేవుడు పాపలు క్షమించి నిత్యరాజ్యాన్ని అనుగ్రహించగలుగుతాడు. కనుక ఆలస్యం చేయగా నేడు ప్రభువును యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందెదరు. చిన్న పాటలు పాడుకుంటా